అయితే ఈరోజు బరాబర్ అడుగుదాంలో మనతో చర్చలో పాల్గొంటేందుకు జనగామ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. అట్లాగే స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు పి శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు. రాజేశ్వరరెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. రాజేశ్వరరెడ్డి గారు, ఈరోజు జనగామలో మనం చూసినాం ఏ రకంగా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగకుండా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేసింది. అసలు ఏం జరిగింది ఈరోజు అక్కడ? జనగామలో ఈ రోజున 10 గంటలకు మేము డైరెక్ట్గా అందరం కలిసి మొత్తము నేను బస్సులో బయలుదేరి అక్కడికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు మాకు అడ్డు వచ్చి మొత్తం వెహికల్స్ పెట్టారు. ఆ వెహికల్స్ అన్నిటిని కూడా నేను దాటుకుంటూ వాళ్ళందరూ మా దగ్గర వేలాది మంది కార్యకర్తలు అండగా వస్తుంటే ఆ వెహికల్స్ అన్నిటిని తీసేసి మేము వెళ్ళడానికి ప్రయత్నం జరిగింది. చివరికి మున్సిపాలిటీ దగ్గర డీసీపీ గారు ఒక ఫాల్స్ కేసు అలా 10-15కి ఒకటి పెట్టి ఒక చిన్న అందులో పల్లా రాజేశ్వరరెడ్డి మా యొక్క బీఆర్ఎస్ కౌన్సిలర్ని వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. అందువలన వెంటనే ఆ డీసీపీ వచ్చి ముస్లిం మహిళ అయిన హఫీజ్ ఫాతిమాను ఇబ్బంది పెడుతూ ఆమె మీద చాలా దురుసుగా ప్రవర్తించిండ్రు, బెదిరించిండ్రు, గట్టిగా గుంజుకొని పోతాం పోలీస్ స్టేషన్కి అని చెప్తే ఆమె బాగా చదువుకున్న ఒక మహిళ గట్టిగా ఆమె నిరసించి నీకేమన్నా కావాలంటే ఇక్కడే నేను స్టేట్మెంట్ ఇస్తున్నా, నేను నా భార్య నా పిల్లలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నువ్వు కావాలంటే స్టేట్మెంట్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి రానని చెప్పిండ్రు. ఆ తర్వాత సిపికి ఏసీపీకి పదే మేము ఫోన్ చేస్తే ఇది చేయడం తప్పని చెప్పేశానంటే నేను కిడ్నాప్ చేసినట్టు నన్ను ఆమెను ఇద్దరిని పోనీయకుండా ఉండాలనే ప్రయత్నం చేసిండ్రు. చివరికి వేలాది మంది వస్తే వాళ్ళందరి మీద చాలా అకృత్యంగా చాలా ఇవాళ లాఠీ చార్జ్ చేసిండ్రు. మృగాలను కొట్టినట్టు కొట్టిండ్రు. ఇక్కడున్న పోలీసులు కొత్త పోలీసులను తీసుకొచ్చి చాలా మందికి అలా వందలాది మందికి విపరీతమైన గాయాలైనాయి, కొంతమందికి ఫ్రాక్చర్స్ అయినాయి. మేము లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా అదే తంతు. మేము 15 మంది మేము ప్లస్ నేను 16 మంది క్లియర్ గా ఉంటే అందులో వాళ్ళు ఒకవేళ నమ్మకం ఉంటే వాళ్ళకు కూడా 16 మంది ఉన్నారు. మరి 15+1 మరి ఎందుకు వాళ్ళు ఎలక్షన్కి అడ్డుపడ్డారు అంటే వాళ్ళ వ్యక్తుల మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి దాన్ని అక్కడ పోయి వాడు ఏమంటారు, వాళ్ళ పల్లా రాజేశ్వరుడి మీద కేసు పెట్టింది కాబట్టి ఆ కేసు ఫైనలైజ్ అయ్యేదాకా దీన్ని చేయకూడదంట. ఒకవైపున బయట పోలీసులు మమ్మల్ని బెదిరించడం, వాళ్ళ అమ్మాయిలను వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇక్కడ ఇన్సైడ్ పోతే ఆ ఇన్సైడ్ లో మీటింగ్ హాల్లో అసలు ఎఫ్ఐఆర్ కి సంబంధం ఉండదు. అక్కడ కూడా ఒక 2-3 దురదృష్టవశాత్తు 2-3 ఆకరౌడీలు ఇవాళ ఇక్కడ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండిపెండెన్స్ తరఫున వాళ్ళు ఇవాళ నా మీద కేసు పెట్టడంలో అక్కడ పోయి గొడవ చేయడంలో దానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎంపీ వారికి మద్దతు ఇస్తూ మొత్తం కూడా గంటసేపు అక్కడ వాళ్ళని అసలు పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశం తప్ప మరొకట్లేదు. రాజేశ్వరరెడ్డి గారు, బీఆర్ఎస్ కు అక్కడ చైర్పర్సన్ కోసం కావాల్సిన సంఖ్య బీఆర్ఎస్ దగ్గర ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పోలీసులను ఉపయోగించి అక్కడ వాళ్ళకుండే కౌన్సిలర్లని ఉపయోగించి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ చైర్పర్సన్ పదవి దక్కొద్దు అనే కుట్రతోటి ఇదంతా చేసినట్టు కనిపిస్తుంది. రాజేశ్వరరెడ్డి గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి మన దగ్గర శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి మీతోటి మాట్లాడదాం. శ్రీశైల్ రెడ్డి గారు, ఈరోజు మీరు చూసిండ్రు కదా తెలంగాణలో మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక, డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నిక, మేయర్ల ఎన్నిక ఏ రకంగా జరిగిందో, తమకు సంఖ్యాబలం లేని దగ్గర కూడా ఆ సీట్లను తమకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. నమస్తే రాజేశ్వరరెడ్డి గారికి అండ్ ప్రేక్షకులందరికీ కూడా. ఇప్పుడు రాజేశ్వరరెడ్డి అన్న ఒక మాట చెప్పిండు, ఈ ఆకు రౌడీలని. ఈ రాష్ట్రం ఈరోజు ఒక ఆకు రౌడీ చేతిలో ఉంది కాబట్టి గ్రౌండ్లో వాళ్ళ కార్యకర్తలు అంతకంటే గొప్పగా పనిచేస్తారని మనం ఆశించలేం. ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన నేను మీకు ఐడియా ఉంది, నేను తాండూరులో పనిచేసిన 28వ తారీఖు నుంచి అక్కడే గ్రౌండ్లో ఉన్నా. చాలా గ్లేరింగ్గా వీళ్ళు ఏం చేశారంటే నామినేషన్ టైం నుంచి కూడా నామినేషన్ టైంలో మా అభ్యర్థిని మజీద్ అనే అభ్యర్థిని ఎత్తుకపోయి వానితో నామినేషన్ వేయకుండా
రాత్రంతా ఉంచుకుని 48 గంటలు ఉంచుకుని టెరిఫై చేసి వదిలేసిండ్రు నామినేషన్లు అయిపోయిన తర్వాత. నామినేషన్ అయిపోయిందా, మళ్ళీ పోలింగ్ దగ్గర వార్డ్ నెంబర్ 23లో పోలింగ్ అవుతా ఉంటే ఎమ్మెల్యే సోదరుడు అక్కడ పోయి పోలీసులు ఏం చేస్తున్నారంటే, అసలు రాజ్యాంగం అనేది ఎన్నికల సంఘం వాళ్ళ కోడ్ ఆఫ్ వాళ్ళు కాండక్ట్ పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రైవేట్ ఆర్మీ లాగా పనిచేసింది కంప్లీట్గా. సో అక్కడ పోయి పెట్రిఫై చేసి మన ఓట్లన్నీ కూడా బోగస్ ఓట్లు అని చెప్పి ఆయన పోతే, మన పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అక్కడ పోతే ఆయన మీద ఉల్టా కేసులు పెట్టిండ్రు. అది పోలింగ్ దగ్గర. కౌంటింగ్ దగ్గర చివరి నిమిషంలో ఇంకా 5 వార్డుల ఓట్లు లెక్కింపు ఉండగా ఎమ్మెల్యే గారు కౌంటింగ్ కేంద్రంలోకి 10 మంది అనుచరులకు లోపలి పోయిండు. ఎట్లా అలో చేస్తారని అడిగినందుకు ఈరోజు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రోహిత్ రెడ్డి మీద BNSS 173, 176 కాగ్నిజబుల్ అఫెన్సెస్ కేసు పెట్టినారు. అది అయిపోయిందా? ఈరోజు ఓత్ టేకింగ్ చేసి మేము 12 గెలిచినాం తాండూరులో. ప్రమాణ స్వీకారానికి పోకముందు వాళ్ళకి ఆల్రెడీ 19 ఉన్నాయి, వాళ్ళకి సరిపడా మెజారిటీ ఉంది. సరే లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోయింది అనొచ్చు, అది కూడా తప్పే, కానీ బట్ స్టిల్ వాళ్ళకి 19 మంది ఉండగా, ఎమ్మెల్యే ఓటు ఉండగా, 2 ఓట్లు ఎక్కువనే ఉండగా, ఎక్స్ అఫిషియో ఉండగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ని ఫోన్లు చేసి నిన్న రాత్రి 2 గంటలకి ఇంటికి పోలీసులు పంపించినారు. సో ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రూవ్ చేసుకోవాలి, మేము నంబర్ 1 ఉన్నామిడ, అన్ని గెలుస్తున్నాం, సర్పంచ్ నంబర్ 1 ఉంటే ఓట్లు పర్సంటేజ్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉంటే దాన్ని నంబర్ 1 ప్రూవ్ చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు కూడా అంత అమాయకులేం కాదు. ఇక్కడ ఏదో 60 రావాల్సిన దగ్గర దాన్ని 90, 92 చేసేసి మేము ఎక్కువ గెలిచినామని చెప్పుకుంటే వాళ్ళు కూడా నమ్మడానికి ఏం లేదు. ఏదో వాళ్ళ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు శభాష్ చాలా బాగా చేసిందని చెప్పగలుగుతారు, అంతేగాని వాళ్ళకు కూడా అంతరాత్మకు తెలుసు, వాళ్ళకి తెలుసు, నంబర్స్ మాట్లాడుతున్నాయి అక్కడ. రాజేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు రేపు మళ్ళొకసారి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యుల సమావేశం జరుగుతుంది. రేపు బీఆర్ఎస్కు మీకు కావాల్సిన సంఖ్య మీ దగ్గర ఉందా? ఉంటే కాంగ్రెస్ పార్టీని మీరు ఏ రకంగా ఎదుర్కొంటారు? వాళ్ళు మిమ్మల్ని ఓడిస్తలేరు, అక్కడ మిమ్మల్ని మీ చైర్పర్సన్ని కానిస్తలేరు. శైలేష్ గారు, ఎలక్షన్ మొదలైన దగ్గర నుంచి శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు జనగామలో కూడా నేనుండే ఇంటి వార్డులో కూడా మన క్యాండిడేట్ బీఫామ్ ఇచ్చి నామినేషన్ చేసి ప్రచారం చేసిన తర్వాత విత్డ్రాల్ రోజున అతన్ని కొనుక్కొని మొత్తం కూడా అతన్ని మాయం చేసి దరిదాపుగా ఇప్పటిదాకా అతన్ని ఇక్కడ రాకుండా చేసిండ్రు. ఒక అభ్యర్థినే మొత్తం కూడా మాయం చేసి, రెండోది వాళ్ళు ఏ ప్రచారం చేసినా కూడా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నప్పుడు వేలకు వేలు, ఓటుకు 10,000, 15,000 ఎక్కడ చరిత్రలో మేము చూడలే. ఎవడో పెద్ద ఆస్తిపరుడు ఎవరో అతను రియల్ ఎస్టేట్ లో ఉన్న అతను వచ్చినట, అతను వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇక్కడ అసలు ఓటుకి 10,000, 15,000 ఇచ్చినాం అనేది ఎక్కడ చూడలే. ఆ విధంగా ఇచ్చి మొత్తం కూడా ల్యూర్ చేసినా కూడా మెజార్టీ సీట్లు ఇవాళ కాంగ్రెస్ కంటే ఎక్కువగా సీట్లు రావడం, ఒక 3,000 ఓట్లు ఇక్కడ రావడం, ఇవన్నీ చూసిన తర్వాత కంగు తిన్న తర్వాత ప్రతి ఒక్క మన యొక్క కార్పొరేటర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటికి వెళ్లడం, బెదిరించడం, లాలించడం, లేకపోతే ఏ విధంగా ఎత్తుకోపోవాలనే ప్రయత్నం చేస్తే వీటన్నిటి తట్టుకొని ఇలా మేము 16 మందిమి కౌన్సిల్ కి చేరుకున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. పోలీస్ యంత్రాంగం ప్రజాసేవకులు, గవర్నమెంట్ సర్వెంట్స్ లా భావించట్లే. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటది. మా యొక్క వేలాది మంది కార్యకర్తలు అండగా బయట ఉంటే మేము లోపల పోగలుగుతున్నాం. లోపల ఇవాళ ఆర్డీఓ గారు ఎవరైతే పర్సన్ ఇన్ఛార్జిగా ఉన్నారో, ఆథరైజ్డ్ పర్సన్ ఇన్ఛార్జిగా, అతను మొత్తం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ కండక్ట్ చేయాలి. ఆ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి వీళ్ళు చెప్పిన అబ్జెక్షన్ ఏంటి? చాలా పల్లారాజేశ్వరుడి మీద ఒకటి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ తీర్పు వచ్చేదాకా ఎఫ్ఐఆర్ ఎవరు చేసిండు? వాడి గల 10 నేను ఎవరినో కిడ్నాప్ చేసినని చెప్తే వాళ్ళే చెప్పారు. నేను, నా భర్త, పిల్లలు ఇక్కడే ఉన్నాం, మేము బీఆర్ఎస్ పార్టీ మీద ఎంపికైనాం, బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నామని చెప్పేసి ఆమె ఓపెన్ గా వేలాది ముందు సాక్షిగా ఆయన భర్త కాంగ్రెస్ పార్టీకి అవన్నీ పనిచేయవు, ఆ సాక్ష్యాలు ఏం పనిచేయవు, ప్రత్యక్షంగా వచ్చి చెప్పిన పనిచేయదు. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఒకటే ఉంది,
అక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తి మున్సిపల్ చైర్పర్సన్ కావద్దు, అదే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎన్ని మాటలు చెప్పినా నంబర్ రాజేశ్వర రెడ్డి గారు రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇదే పరిస్థితి ఉంటే ఎన్నిక జరుగుతుందనే మీ నమ్మకం మీకుందా, లేకపోతే ఏదో ఒకటి చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అక్కడ చైర్పర్సన్ అని చెప్పేసి అనౌన్స్ చేయించుకునే పరిస్థితి కనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చైర్పర్సన్ గా అనౌన్స్ చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు ఎన్నికలను పోస్ట్ పోన్ చేసిండ్రు. ఎన్నికలను అసలు రీజన్ ఏమీ లేకుండా ఒకసారి కోరం వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ బీఫామ్ ఇచ్చి చేతులు ఇచ్చే టైంలో వాళ్ళు గొడవ చేస్తే వారు పోలీసును పిలుస్తారు, వీళ్ళ మీద చర్య తీసుకోమంటారు. వారి మీద అసలు పోలీసులు అక్కడ డీసీపీ ఉంటాడు, ఏసీపీ ఉంటాడు, 10 మంది ఎస్ఐలు సిఐలు ఉంటారు. ఒక్కరు కూడా లోపలికి వచ్చి ఒక మాట మాట్లాడరు. ఎంత దుస్థితి అంటే అదే కింద మా దగ్గర వేలాది మంది యొక్క నాయకులు కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టిండ్రు. వాళ్ళందరి మీద కూడా అసలు వీళ్ళు పోలీసులా లేకపోతే మృగాలా అన్నట్టు ప్రవర్తించారు. మాట్లాడడానికి కూడా వాళ్ళు అసలు వాళ్ళ నిజంగా వాళ్ళు భయపడుతూ వాళ్ళందరినీ కూడా లేండి సార్ అని చెప్పి విమెన్ పోలీసు ఉంటే కూడా కనీసం విమెన్ పోలీసు కూడా లోపల రానియకుండా మమ్మల్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఆపినరు. వాళ్ళని మాత్రం కనీసం లెమ్మని కూడా చెప్పలేనంత పిరికి వాళ్ళలాగా ఇవాళ పోలీసులు ఒకవేళ డిస్టర్బ్ చేసి వాళ్ళని ఒకవేళ లేవని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమని చెప్తే వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్లు అవుతారో, వాళ్ళు ఎక్కడ లూప్ లైన్ పోస్టింగ్లకు పోతారని వాళ్ళ భయం. నేను ఖచ్చితంగా పోలీసు వారికి కూడా చెప్పినాం, అక్రమంగా కేసులు పెట్టేసి మమ్మల్ని అడ్డుకుంటే ఇవాళ 2-3 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్ళా వస్తుంది. మీరు ఇవాళ అక్రమంగా చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం మీరు కూడా ఇవాళ మళ్ళా ఏ అడవిలో పట్టుకొని పోవాల్సి వస్తా కూడా క్లియర్ గా వారికి చెప్పినాం. పోలీస్ యంత్రాంగం గాని, రెవెన్యూ యంత్రాంగం గాని, ఎలక్షన్ యంత్రాంగం గాని నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైంది. అధికారులు కూడా కనీసం ఏది పాటించాలనో అది పాటించట్లేదు. ఎందుకు ఇవాళ వాళ్ళు అడిగినరు, ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నాం రీజన్ లేదు. ఊరికైనా మేము చేయట్లేదని ఊరికే అక్కడ కూర్చుంటే అంటే వాళ్లకు మన వ్యక్తుల్ని కొనుక్కునేదాకా లేకపోతే కిడ్నాప్ వాళ్ళకు గురి కాబడేదాకా ఖచ్చితంగా ఇది కొనసాగిస్తారు, కాకుండా ప్రయత్నం చేస్తారు. అయినా మేము నికరంగా పోరాటం చేస్తాం. మా 16 మంది కౌన్సిలర్స్ ఐక్యంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచి ఇవాళ మొత్తం కూడా మేము జనగామ కైవసం చేసుకున్న సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అక్రమంగా చేస్తే ప్రజలు సీట్లు ఇచ్చారు, మాకు ఓట్లు ఇచ్చారు. ఇవాళ వీరు చూస్తున్న అరాచకం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరు అధికారులు కానీ రేపు పొద్దున దీనికి బలి కావద్దని నేను కోరుతున్నా. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు, ఇవాళ ప్రజాగ్రహానికి గురవుతారు. ఇవాళ అక్రమంగా వాళ్ళు ఏమైనా చేసినట్లయితే జనగామ ప్రజలు చైతన్యవంతమైన గడ్డ, ఇది వాళ్ళను వదిలిపెట్టరు. ప్రజాక్షేత్రంలో మాత్రం అధికారులు గాని వీళ్ళు అక్రమంగా ఎవరైనా తీసుకోవాలని చూస్తే అందరూ కూడా గురి కావాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని కూడా చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రజలు ఖచ్చితంగా నిన్న ఎన్నికల్లో ఏ విధంగా కర్రగాల్చి వాత పెట్టినరో, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా చేసినరో ఖచ్చితంగా రేపు జరిగే ఏ ఎన్నికైనా కూడా ఇలా జనగామల గాని వరంగల్ జిల్లాలో ఇలా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపుతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రాజేశ్వర రెడ్డి గారు. బాల్కా సుమన్ గారు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మనకు లైవ్లో జాయిన్ అయినారు. కేతనపల్లి మున్సిపల్ కౌన్సిల్లో, మున్సిపాలిటీలో ఈరోజు అదే రకమైన గందరగోళం, అదే రకమైన అరాచకం జరిగింది. సుమన్ గారు, ఏం జరిగింది ఈరోజు కేతనపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో? సుమన్ గారు వినిపిస్తుందా? సుమన్ గారు, ఏం జరిగింది ఈరోజు కేతనపల్లి మున్సిపాలిటీలో? ఎందుకు ఈ రకమైన అరాచకాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిందంటారు? మీకు వచ్చే మున్సిపల్ చైర్పర్సన్ పదవిని గుంజుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందని ఇక్కడ తెలుస్తుంది. కానీ ఏ రకంగా వాయిదా పడ్డ ఎన్నికల్లో మళ్ళీ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ఏ రకంగా ఎదుర్కొంటారు? అంటే ఇక్కడ మంత్రి వివేక్ గారు, ఆయన చెన్నూరు నియోజకవర్గంలో గడిచిన కొన్ని రోజులుగా ఒక రకమైనటువంటి రాక్షస పాలన నడిపిస్తూ ఉన్నాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు చేసిరు, అక్రమాలు చేసిరు, పోలీసులు
అదేవిధంగా ఇతర వ్యవస్థల దుర్వినియోగము, ఇష్టారీతిన మందు పంచడము, డబ్బులు పంచడము అయినప్పటికీ కూడా 102 గ్రామ పంచాయతీలో వాళ్ళు గెలిచింది కేవలం 49 గ్రామ పంచాయతీలు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ చెన్నూరు, కేతన్పల్లి 2 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే కేతన్పల్లి మున్సిపాలిటీలో మేము కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పోటీ చేసినాం. ఇక్కడ 22 వార్డులకు గాను చాలా స్పష్టంగా 14 వార్డులు మాకు గెలిపించే అవకాశం ఇచ్చారు ఇక్కడ ప్రజలు. వాళ్ళు గెలిచిన సీట్లు కేవలం 7 మాత్రమే. 7 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా చైర్మన్ అవుతుందో, వైస్ చైర్మన్ అవుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మా అభ్యర్థులను ప్రలోభ పెట్టాలని, భయపెట్టాలని, మొన్న మా వాళ్ళు గెలిచిన తర్వాత భద్రాచలం పోతే నిన్న మా భద్రాచలంలో మా వాళ్ళు ఉన్న చోట దాడి చేయడం, నేను భద్రాచలం వెళ్ళి వాళ్ళని తీసుకొని రావడం, నిన్నంతా మా ఇంట్లోనే ఉండి ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పోతుంటే పోలీసులు ఒక అరగంట పాటు 11:30కి మా ఇంటి దగ్గర ఆపడం, దాని తర్వాత అరగంట తర్వాత 12 o'clock ఇంకొక దగ్గర ఆపడం, ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దిగిన తర్వాత దాని తర్వాత ఇంకో 15 నిమిషాలు ఆపడం. ఈ లోపల మంత్రి గారు అక్కడ ఉండేటటువంటి స్పెషల్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పి ఎన్నికను రేపటికి వాయిదా ఇచ్చింది. అంటే ఈ రకంగా ఏదో రకంగా చేసి కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి ఒక దుష్ట పన్నాగమైన వన్నుతా ఉన్నాడు. చెన్నూరులో 18 స్థానాలకు గాను 11 స్థానాలు వాళ్ళు గెలిచారు కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలు మేము గెలిచినాం, 2 స్థానాలు బీజేపీ, ఒకరు ఇండిపెండెంట్ గెలిచినారు. మేము 5 స్థానాల్లో 5 ఓట్లతోని, 21 ఓట్లతోని, 25 ఓట్లతోని, 44 ఓట్లతోని, 82 ఓట్లతో ఓడిపోయినాం. కానీ ప్రజా తీర్పును మేము గౌరవించి చెన్నూరులో ఏం డిస్టర్బెన్స్ మేము చేయలే. మరి ఇక్కడ 22 స్థానాలకు 14 స్థానాలు అవుట్ రైట్ మేము గెలిచిన తర్వాత, కేవలం 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజా తీర్పును తుంగలో తొక్కే విధంగా, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా ఇవాళ ఈ మంత్రి 1000 కోట్లు ఉన్నాయని చెప్పి కోట్లాది రూపాయలు మా కౌన్సిలర్లకు ఆఫర్లు ఇస్తూ, అదేవిధంగా పోలీసులను పెట్టి ఇష్టారీతిన కాంగ్రెస్ గుండాలను దింపి అరాచకం సృష్టించి ఏదో రకంగా కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పన్నాగాలు వండుతున్నాడు. ఇవాళ కేవలం రేపు దీనికి మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. రేపు కేతన్పల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నుకోవడం కోసం మళ్ళీ జరుగుతుంది. ముందు శ్రీశైల్ రెడ్డి గారు, శ్రీశైల్ రెడ్డి గారు, రాష్ట్రం మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు గెలిచిన దగ్గర, ప్రతిపక్ష పార్టీలు అధిక సంఖ్యలో వార్డు మెంబర్లు కానివ్వండి లేకపోతే కార్పొరేటర్ ఉన్న దగ్గర ఎలక్షన్ సక్రమంగా జరిపించే ప్రయత్నం అసలు జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిది ప్రణాళిక, శైలేష్ రెడ్డి గారు, ఒకటి ఏంటంటే ఎట్టు తిరిగి అయినా సరే మా ఖాతాలో మున్సిపాలిటీ వేసుకోవాలనేది ఒకటి. 2, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా కూడా ఉండకూడదని ఇంకొకటి. ఇప్పుడు నేను ఉదాహరణకు తాండూరు చెప్పిన మీకు ఆల్రెడీ ప్రజలే ప్రతిపక్షమైనప్పుడు కౌన్సిల్లో ఎవరు అధికారంలో ఉంటుంది. అక్కడ స్పష్టంగా ఆ మున్సిపాలిటీలో 35 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వలేదు, ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు. దాంతో ఏంటంటే అక్కడ ప్రజలు మీరు వద్దని చెప్పేసి అనుకున్నారు. రేపు పొద్దున వీళ్ళు బలవంతంగా అక్కడ పోయి కూర్చున్నా కూడా పెద్ద మారేదేం ఉండదు. కానీ బీఆర్ఎస్కి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి 12 కూడా ఉండొద్దు, వాళ్ళకు 3 ఉండాలి, వాళ్ళకు 4 ఉండాలి. ఇదే చెప్పేది. ఆ సంఖ్య ఎంత మార్చుకున్నా కూడా ప్రజలు వేసిన ఓట్లను మార్చలేరు కదా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ప్రజల్లో ఇందాక సుమన్ గారు చెప్పినట్టుగా సర్పంచ్ ఎన్నికల్లో గుర్తింపు ఉండదు. కానీ ఉదాహరణకి 70 వచ్చిన చోట వాళ్ళ ఖాతాలో వాళ్ళు 30 వాళ్ళు లాక్కున్నారు. మనమేమనుకున్నాం, నేను అనుకున్నా అట్లీస్ట్ ఈ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి ఇంత అరాచకం ఉండదు అనుకున్నా, కానీ దాన్ని మించిన అరాచకం చేస్తున్నారు. చాలా సుమన్ గారు, రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అక్కడ. ఏ రకంగా ఈ పరిస్థితి మీరు ఎదుర్కొనబోతున్నారు? అంటే ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ సంయుక్తంగా 2 బృందాలు మంచిర్యాల డీసీపీ గారికి ఇవాళ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో పోలీస్ కమిషనర్ గారికి కూడా నేను మాట్లాడడం జరిగింది. రేపు కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తితే ఖచ్చితంగా దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి ఏందనేటటువంటి విషయానికి సంబంధించి సిపిఐ, బీఆర్ఎస్ పార్టీ మేము ఇందాకే ఒక జాయింట్ సమావేశాన్ని కూడా పెట్టుకున్నాము. ఈ అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క మారిపోయినారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్రజా తీర్పును పరిహాసం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ రేపైనా ఎన్నిక సజావుగా జరగడానికి సహకరించాలి. ఎందుకంటే నేను చాలా క్లియర్గా చెప్తున్నా శైలేష్ గారు, 22 స్థానాలు ఉన్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 7 మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ కలిసి సంయుక్తంగా పోటీ చేసి 10 స్థానాలు మేము, 4 స్థానాలు సిపిఐ గెలిచినాం. 14 స్థానాలతో మేము ఉన్నాము. సో 7 స్థానాలు ఉన్న వాళ్ళు ఎట్లా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటారు? 14 స్థానాలు ఉన్న మమ్మల్ని ఇవాళ హాల్లోకి పోనీయకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించి
అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహారం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము కూడా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగానికి లోబడి చట్టాలను గౌరవించి వ్యవస్థల మీద నమ్మకంతో మేము కూడా రేపు మా ప్రయత్నం మేము చేస్తాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమైనా వేరే రకంగా ప్రయత్నించేది ఉంటే డెఫినెట్గా ఏది జరగాలో అది జరుగుతుంది. అంతిమంగా నేను ఒకటే కోరుతా ఉన్నా, మంత్రి వివేక్ గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజలు వీటన్నిటిని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీలో తూ అని కాంగ్రెస్ పార్టీకి తిడుతూ ఉన్నారు. 22 స్థానాలకు 14 స్థానాలు వాళ్ళని గెలిపించిన తర్వాత కూడా ఈ చిల్లర పని ఏంది? చెన్నూరులో 18 స్థానాలకు 11 స్థానాలు కాంగ్రెస్కి వస్తే వాళ్ళు వదిలేసిరు కదా, అక్కడ ఏం డిస్టర్బ్ చేస్తలేరు కదా. ఇక్కడ కేతన్పల్లిలో ఇట్లా జబర్దస్తి ఏంది, ఈ గుండాయిజం ఏంది, ఈ పోలీస్ రాజ్యం ఏంది, గిత్త దుర్మార్గం ఏంది? 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది, బాల్కసుమాన్ ఎంపీ ఉన్నాడు, 5 ఏళ్ళు ఎమ్మెల్యే విప్పు ఉన్నాడు, వీళ్ళు ఎన్నడూ ఇట్లా చేయలే, గింత దారుణమని ప్రజలు ఇవాళ తిడుతూ ఉన్నారు. డెఫినెట్గా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని కోల్పోయినారు. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు, డిక్లరేషన్లు చెప్పిన మాటలన్నీ తప్పిర్రు. కాబట్టి దొడ్డిదారిన మున్సిపాలిటీలను కైవసం చేసుకొని మేము సెంచరీ కొట్టినాం, మేము 90 గెలిచినాం అని చూపెట్టుకోవాలనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప. నేను ఇంకో మాట చెప్తున్నా శైలేష్ రెడ్డి గారు, గతంలో మేము 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం. 2020లో ఎన్నికలు జరిగితే మున్సిపాలిటీలో 97% మేము గెలిచినాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే, లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఎంపీటీసీ జడ్పీటీసీ సంబంధించి 96% మేము గెలిచినాం. 32 జిల్లా పరిషత్తులు మేము గెలిచినాం. మేము గారకంగా ప్రజా తీర్పుతోని, ప్రజల ఓట్లతో, వాళ్ళ దయతోని మేము ఆనాడు అవకాశాలు తెచ్చుకున్నాం తప్ప వీళ్ళలాగా జబర్దస్తి చేయలే. అసలు 10 ఏళ్ళు మేము అట్లా చేస్తుంటే వీళ్ళు ఎక్కడదండి నాకు అర్థం కాదు. చీమకు కూడా హాని చేయకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం గాడిన పడాలి, ప్రజలకు సంక్షేమం అందాలి, అభివృద్ధి జరగాలి, ఊర్లు పట్టణాలు బాగా కావాలి, రాష్ట్రం మంచిగా కావాలని మేము తనలాడిన తపన పడ్డం తప్ప ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం మనం. సమయం మించిపోతుంది. శ్రీశైల్ గారు, రేపు 11 మున్సిపాలిటీలకు మళ్ళీ రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తారు? ఒకటి, శైలేష్ గారు ఆల్రెడీ ప్రజలకు చాలా క్లియర్గా ఇందాక సుమన్ గారు చెప్పినట్టుగా ప్రజలకు అర్థమైపోయింది. పీపుల్ మ్యాండేట్ని కాంగ్రెస్ పరిహాసం చేస్తుందని అర్థమైపోయింది. అది రేపు రాబోయే కాలంలో అంటే పరిషత్ ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో ఎమ్మెల్యే కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ గ్రాఫ్ ఎంత తీవ్రంగా ఎంత ఫాస్ట్గా పడిపోతుందంటే సర్పంచ్ ఎన్నికల్లో కరుగాల్చి వాత పెట్టినారు, వాళ్ళకి బుద్ధి వస్తలేదు. సో ఇది చాలా స్పష్టంగా ఈ కాంగ్రెస్ ఇంకా అరాచకాలు ఇంకా 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 ఎంత ఎత్తున అది చేస్తూ ఉంటుందో ప్రజల తిరుగుబాటు అంత తీవ్రమవుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఎన్నికల సంఘం కానీ పోలీసు అధికారులు కానీ ఏం చేస్తున్నారు అనేది జనాలకు అర్థమవుతుంది. 14 గెలిస్తే మీరు 7 గెలిచిన వాళ్ళు మేము పీఠం ఎక్కుతామంటే జనాలు నవ్వుకోరా, కోపగించుకోరా? మా దగ్గర సుమన్ గారు చెప్పినట్టుగా 20 వాళ్ళకి వస్తే మాకు 12 వస్తే మేము లాక్కోలేము, ఆరుగురు అయినా ఊరుకున్నాం కదా. సో అప్పుడే కాదు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నది, ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇది స్పష్టంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఢిల్లీలో వాళ్ళకే కాదు గల్లీలో ఉన్న జనాలకు కూడా వాస్తవాలు కళ్ళెదుట ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని చూస్తూనే ఉన్నారు. ఈరోజు సమాచార విస్ఫోటనం ఇంతగా ఉన్నప్పుడు ఏదైనా దాగుతుందా శైలేష్ గారు? అన్ని జనాలకి వెళ్ళిపోతాయి. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తాను తవ్వుకుంటుంది. ఈ అరాచకాలు ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఎన్నికల సంఘము కాంగ్రెస్ పార్టీకి బయటి నుంచి మద్దతు ఇస్తున్నట్టుగా పరిస్థితి ఉన్నది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ శ్రీశైల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేయటం వస్తారు. ఎందుకంటే 6 గ్యారంటీలని లేకపోతే 420 హామీలని అనేకం ఇచ్చి ఎలక్షన్లో గెలిపిండ్రు. ఇప్పుడు